ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఈ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసిన సేవ్ పునర్విక అనే కంటెంటే కనిపిస్తుంది. ఓ 11 నెలల పసిపాపను రక్షించేందుకు చేపట్టిన ఈ మహాయజ్ఞం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాప బతకాలంటే అక్షరాల 16,00,00,000 విలువైన ఇంజెక్షన్ అవసరమని ఓ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ గత కొన్ని రోజుల కిందట ఓ వీడియో రిలీజ్ చేశారు. దీంతో తెలుగు యువత ఒక్కసారిగా ముందుకు వచ్చింది. చాలామంది ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు సైతం ఫండింగ్ కలెక్ట్ చేయటం మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం 16,00,00,000 కలెక్ట్ చేసినట్లు ఆ బాలికను సేవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న టీం యువకులు తెలిపారు. ఇక ఎవరైనా అమౌంట్ కొట్టాలనుకునే వాళ్ళు ఆ అకౌంట్‌కు కొట్టొద్దని తెలియజేశారు. ఆ మేరకు ఓ వీడియో విడుదల చేస్తూ ఎక్కడెక్కడి నుంచి ఎంత కలెక్ట్ చేశారో అనే వివరాలు ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. అలాగే ఈ ఫండింగ్‌ను ఇక్కడితో అఫీషియల్‌గా క్లోజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. మిగతా డబ్బులను ఏపీ ప్రభుత్వం సమకూర్చనున్నట్లు సమాచారం. ఒక పసిపాప ప్రాణం రక్షించటం కోసం ఇంత పెద్ద ఎత్తున తెలుగు యువత స్పందించటం, ఇంత భారీ మొత్తంలో అమౌంట్ కలెక్ట్ చేయటం అన్న విషయం ఒక గర్వకారణం. ఇంతకీ ఆ పాప ఎవరు? ఆ పాపకి ఏమైంది అన్న విషయాన్ని ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన జంపాల మంగళి సురేష్ కుమార్, పుష్పవతి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె పునర్విక 2025 మే 12న జన్మించింది. పునర్విక 6 నెలలైనా తన శరీరాన్ని కదిలించలేకపోయింది. దీంతో కంగారు పడిన పేరెంట్స్ సమీప కర్నూలు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆ డాక్టర్ల సిఫార్సు మేరకు హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ చిన్నారి పరిస్థితి రిపోర్ట్స్ను పూర్తిగా పరిశీలించిన డాక్టర్లు అరుదైన సమస్యను గుర్తించారు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే జన్యుపరమైన సమస్య ఉందని స్పష్టం చేశారు. ఎస్ఎంఏ అనేది వెన్నెముకలోని నరాల కణాలను దెబ్బతీసే ఒక జన్యుపరమైన వ్యాధి. ఇది కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తుంది. ఈ వ్యాధి వల్ల నడక, శ్వాస, మింగటం, కదలికలు కష్టమవుతాయి. ఇది తరచుగా స్త్రీలలో కనిపిస్తుంది. దీనికి న్యూసిన్సెస్, జోల్జాస్మా, రిస్టిస్లామ్ వంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఒక్క ఇంజెక్షన్ విలువ 16,00,00,000 ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ద్వారా పునర్వికకు పునర్జీవనం లభించనుంది.